అంటే మనందరము డబ్బు కోసం బానిసలాగా కష్టపడాలి. బానిసలాగా కష్టపడ్డ తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో వృధా ఖర్చులు అనేది చేయకుండా సేవింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్ళి అలాంటి ప్లేస్లో అనేది ఇన్వెస్ట్ చేయాలి. అక్కడి నుంచి ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడాలి. ఏ రోజైతే ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడుతుందో ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు లెక్క. అప్పటి వరకు మనం వస్తుంది పోతుంది అంటే ఎదుగుతలేం. ఎవ్రీ డే వీఆర్ డైయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అందుకోసం వాట్ ఎవర్ సంపాదించిన డబ్బుని అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ ఆ డబ్బు మన కోసం బానిసలా కష్టపడాలి. ఇప్పుడు అడగొచ్చు అలాంటి ప్లేస్లు ఏంది? ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తా, రాసుకోరు. గోల్డ్లు అనేది ఈ మధ్యకాలంలో ధరలు పెరిగిపోతున్నాయి. గోల్డ్ అనేది రెండు రకాలు ఉంటుంది అనమాట. ఒకటి డిజిటల్ గోల్డ్, ఇంకోటి వచ్చేసి ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలుసా? ఏదైతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది పెట్టుకోండి. అంతేగాని తీసుకొచ్చి గోల్డ్ అనే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేస్ట్ అనమాట. చేయాలి. ఎక్కడ చేయాలంటే డిజిటల్ గోల్డ్ వేయాలి. అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది అనమాట. అలా వేస్తే ఇంకా మల్టిప్లై అవుతుంది. అలా చేయండి. అంతేగాని ఫిజికల్ గోల్డ్లో మొత్తం తెచ్చి పెట్టొద్దు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా ప్లాట్, ఫ్లాట్ ఆర్ ఎల్స్ మన ఇండిపెండెంట్ హోమ్, కమర్షియల్, ఈ నాలుగిట్లో ఫస్ట్ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిపైన ఒక్కసారి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే దాని వాల్యూ ఆగిపోతుంది. సో అందుకోసం ల్యాండ్ అనేది పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి.